Hello everyone, welcome to Mission Possible IAS Academy. Aspirants APPSC Group 1 మెయిన్స్ ఎగ్జామ్ మేలో ఉంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ మోడల్ ఆన్సర్స్ ఇప్పుడు ఎవ్రీ సబ్జెక్ట్లో మనకి ఈ మోడల్ ఆన్సర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి అంటే హిట్ రేషియో ఎక్కువ ఉన్న క్వశ్చన్స్, అంటే క్వశ్చన్స్ ఎగ్జామ్లో మీకు ఎక్కువ ఛాన్సెస్ వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ వాటికి సంబంధించిన ఆన్సర్ స్ట్రక్చర్, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అనేది కనుక మీకు మంచి కంటెంట్ కనుక అవైలబుల్ ఉంటే అదే మీ సక్సెస్ని డిటర్మైన్ చేస్తుంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఎగ్జామ్లో జస్ట్ మిస్ అయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒక 100 మార్క్స్లో 50 మార్క్స్లో వాళ్ళు సక్సెస్ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్, జనరల్గా డిసడ్వాంటేజ్ అనమాట. ఏంటంటే వాళ్ళు కంటెంట్ సరిగ్గా లేకపోవడం, వాళ్ళు టాలెంట్ లేకపోవడం కాదు, టాలెంట్ ఉంది, వాళ్ళు రాయగలరు, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ కంటెంట్ కానీ లేకపోవడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు అనమాట. వాళ్ళు గ్యాదర్ చేసుకునే లోపే ఆ టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఈ ఎగ్జామ్కి, మేలో జరిగే ఎగ్జామ్కి మనం 1000 మోడల్ ఆన్సర్స్ ఇస్తున్నాం అనమాట. ఈ 1000 మోడల్ ఆన్సర్స్లో అందులో 900 క్వశ్చన్స్ వచ్చేసరికి పేపర్ వైజ్ మోడల్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే జనరల్ స్టడీస్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్ వైజ్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, జిఎస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఓకే, సో వీటికి మోడల్ ఆన్సర్ ఇస్తాము. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే మీకు ఏపీ ఎకానమీ అవ్వచ్చు, ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు, నెక్స్ట్ హిస్టరీ, పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, వీటన్నిటికీ సంబంధించి మీకు ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చేస్తాను. మీకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మోడల్ ఆన్సర్స్ వస్తాయి మీకు అనేది కూడా నేను నెంబర్ కూడా ఇచ్చాను. ఇండియన్ హిస్టరీ నుంచి 100 మోడల్ ఆన్సర్స్ మనం ఇస్తాము. ఏపీ హిస్టరీ నుంచి 75 మోడల్ ఆన్సర్స్, ఇండియన్ జాగ్రఫీ నుంచి 100 మోడల్ ఆన్సర్స్, అండ్ ఏపీ జాగ్రఫీ నుంచి 40 మోడల్ ఆన్సర్స్, పాలిటీ నుంచి 100, గవర్నెన్స్ నుంచి 75, ఎథిక్స్ నుంచి 50, లా నుంచి 30, ఇండియన్ ఎకానమీ నుంచి 100 మోడల్ ఆన్సర్స్, ఏపీ ఎకానమీ నుంచి 75 మోడల్ ఆన్సర్స్. సో ఇలాగా మనం ఏం చేస్తామంటే ఇందులో నుంచి ఎన్ని మోడల్ ఆన్సర్స్ వస్తాయి మీకు ఇస్తాము అనేది మనం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేస్తాము. అంటే ఇక్కడ మీకు ఇంకోటి ఏం చేస్తామంటే ఈ మోడల్ ఆన్సర్స్లో స్టాటిక్ పార్ట్ ప్లస్ కరెంట్ పార్ట్ విచ్ ఆర్ హైలీ రెలవెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఫ్రేమింగ్ అవ్వచ్చు, క్వశ్చన్ ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అవ్వచ్చు. సో ఆ క్వశ్చన్స్కి మనం ప్రతి క్వశ్చన్కి మనం మోడల్ ఆన్సర్ ఇస్తాము. సో ఈ మోడల్ ఆన్సర్లో జనరల్గా ఎగ్జాంపుల్స్, వేర్ ఎవర్ పాసిబుల్ ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ యాడ్ చేస్తాం ఆ టాపిక్ రిలేటెడ్, అండ్ మీకు కొటేషన్స్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ రిలేటెడ్ మోడల్ ఆన్సర్ వచ్చిందనుకోండి, ఆ అగ్రికల్చర్ రిలేటెడ్ కొటేషన్స్ మనం యాడ్ చేస్తాం అందులో. సో అప్పుడు మీరు ఎస్ఏలో కానీ ఆర్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఆన్సర్ రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ గురించి రాస్తున్నారు అనుకోండి, ఈ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ గురించి కొటేషన్ ఆర్ అగ్రికల్చర్ గురించి కొటేషన్స్ ఉంటాయి. సో ఆ కొటేషన్స్ మీరు ఎగ్జామ్లో పేపర్లో కనుక రాస్తే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాం, ప్రతి డైమెన్షన్లో ఎగ్జాంపుల్ ఇస్తాము. సో ఆ ఎగ్జాంపుల్స్ కనుక మీరు ప్రజెంట్ చేస్తే ఐదర్ ఎస్ఏలో అన్నా మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు, ఆర్ జనరల్ సబ్జెక్ట్స్లో మీకు ఉన్న సబ్జెక్ట్స్లో అన్నా మీరు ఆ ఎగ్జాంపుల్స్ ప్రజెంట్ చేసుకోవచ్చు. సో అలా ప్రజెంట్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కువ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగ మంచి స్ట్రక్చర్లో ఒక ఆన్సర్ని డెవలప్ చేసి దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి ఈ బ్యారియర్ ఏదైతే ఉందో కంటెంట్ డెఫిషియన్సీ, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఏపీ హిస్టరీ కానీ, ఏపీ జాగ్రఫీలో కానీ, నెక్స్ట్ ఏపీ ఎకానమీ కానీ ఈ కంటెంట్ డెఫిషియన్సీ ఉంది. సో అది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లేకుండా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చేసరికి మిగతా కంటెంట్, ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు తెలుగులో అందుబాటులో ఉండవు, సో మనం ఇస్తాం అన్నమాట. ఓకే, సో ఈ మోడల్ ఆన్సర్స్ మీకు డే బై డే ఎవ్రీడే మీకు 10 to 15 క్వశ్చన్స్ అనేది మీకు యాప్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. మనం అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు మీరు చదువుకుంటూ ఉంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళే లోపు ఈజీగా మీరు సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్ కూడా చేయొచ్చు. ఓకే, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఏదైతే మోడల్ ఆన్సర్ ఇస్తున్నామో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి.
మీరు ఎక్కడైనా టెస్ట్ సిరీస్ రాస్తూ ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా మీ ఫ్రెండ్ షేర్ చేస్తే ఫాలో అవుతూ ఉండొచ్చు. కానీ ఈ క్వశ్చన్స్ కానీ ఈ కంటెంట్ మాత్రం ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవబోతుంది. మీ సక్సెస్ రేట్లో చాలా డిఫరెన్స్ తీసుకురాబోతుంది అనమాట. ఓకే, సో ఒకవేళ మీరు ఇఫ్ యూఆర్ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ ఎనీ పోస్ట్ అయితే మీ అందులో టాప్ పోస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలాంటి కంటెంట్ మనం ప్రిపేర్ చేస్తున్నాము. సో హిట్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది మీకు. మీ క్వశ్చన్ పేపర్లో కూడా హిట్ రేషియో ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అందులో, డ్యామ్ షూర్ నేను చెప్పగలను. ఓకే, సో ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి సపరేట్ కోర్సెస్ ఉన్నాయి. అది మాత్రమే కాకుండా మీకు డైలీ 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం ఇస్తున్నాం. సో అది కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. డైలీ 2 క్వశ్చన్స్ ఇస్తాం. మీరు కావాలంటే మీరు రాసి నాకు ఎవాల్యుయేషన్ పంపించవచ్చు, నేను ఎవాల్యుయేట్ చేస్తా. అది మాత్రమే కాకుండా వీక్లీ ఒక క్వశ్చన్ పేపర్ మనం మోడల్ క్వశ్చన్ పేపర్, ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు, మీకు పాలిటీ, గవర్నెన్స్ అండ్ లా క్వశ్చన్ పేపర్ అవ్వచ్చు. సో ఇలాగ ఫైనల్ పేపర్ ఎలా అయితే ఉంటుందో అది వీక్లీ ఒక పేపర్ అనేది ఒక టెస్ట్ సిరీస్ లాగా, టెస్ట్ లాగా మనం పెడతాం అనమాట. మీరు ఆన్సర్స్ రాసి సబ్మిట్ చేయొచ్చు. వాటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ కూడా మనం ఇస్తాం. ఓకే, సో నేను చెప్పే సజెషన్ ఇది కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. నేను 100% నేను చెప్తున్నాను, మీరు ఫాలో అవ్వండి. సక్సెస్ ఎగ్జాక్ట్గా నేను ఫాలో అయ్యాను, నేను ప్రజెంట్ చేశాను అని అంటే మీరు ప్రజెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అది మాత్రమే కాకుండా మనం 100 ఎస్సేస్ కవర్ చేస్తాం. ఈ 100 ఎస్సేస్లో ఒక్కొక్క టాపిక్ అన్ని డైమెన్షన్స్ మనం కవర్ చేస్తాం. చూడండి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ఎస్సేస్, సోషియో పొలిటికల్ ఇష్యూస్ నుంచి 15 ఎస్సేస్, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ నుంచి 20 ఎస్సేస్, సోషియో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి 15 ఎస్సేస్, అండ్ కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ నుంచి 10. ఓకే, ఇలా మొత్తం కూడా ఒక 100 ఎస్సేస్ టాపిక్స్ తీసుకొని ఆ 100 ఎస్సేస్ టాపిక్ సంబంధించిన మోడల్ ఎస్సేస్ కూడా మనం ఇస్తాము. అది మార్చి 15th నుంచి మనం స్టార్ట్ చేస్తాం అనమాట అవి ఇవ్వడం అనేది. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే మీరు కనుక ఈ కోర్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు బాగా యూజ్ అవుతుంది. మీకు టెస్ట్ సిరీస్ కూడా ఈ మోడల్ ఆన్సర్స్ ప్రోగ్రామే అయినా ఇందులో మనం టెస్ట్లు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. వీక్లీ ఒక పేపర్ నుంచి మీకు టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ పేపర్ మీరు రాసి నాకు సబ్మిట్ చేయొచ్చు ఫర్ ఎవాల్యుయేషన్. ఓకే, సో వీటికి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను కొన్ని శాంపిల్స్ అయితే ఏపీ ఎకానమీ నుంచి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు లేటెస్ట్ సర్వే నుంచి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి మీకు ఇవ్వడం జరిగిందనమాట. మీకు లేటెస్ట్ సర్వే కూడా ఫిజికల్ డిసిప్లిన్, సోషల్ వెల్ఫేర్ ఈ రెండింటి గురించి ఇవ్వడం జరిగిందనమాట. ఈ రెండు ఇట్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఫిజికల్ డిసిప్లిన్ అండ్ సోషల్ వెల్ఫేర్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇదే కదా పెద్ద చర్చ జరుగుతుంది మన ఏపీలో. ఇప్పుడు ఫిజికల్ డిసిప్లిన్ మేము పాటిస్తున్నాము, మాకు రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, మేము వెల్ఫేర్ కొంచెం మాకు టైం పడుతుంది అని చెప్పేసి ప్రస్తుత గవర్నమెంట్ చెప్తుంది. కానీ ప్రజలు, అపోజిషన్ పార్టీస్ మాత్రం అడుగుతున్నారు. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ప్రస్తుతం గవర్నమెంట్కి ఉన్న రెవెన్యూ రిసోర్సెస్ ఏంటి, డెఫిసిట్ ఏంటి, సో ఎలా ఎన్ష్యూర్ చేయాలి వెల్ఫేర్ని, ఫిజికల్ డిసిప్లిన్ పాటిస్తూనే వెల్ఫేర్ని ఎలాగా ఎన్ష్యూర్ చేయాలనేది దాని మీద మనం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది సర్వే బేస్డ్గానే మనం ఎకనామిక్ సర్వే, లేటెస్ట్ ఎకనామిక్ సర్వే బేస్డ్గానే ఈ క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేసాము. ఓకే, సో ఇలాగా మీకు మీడియంలో, తెలుగు మీడియంలో చూడండి ఇలా మోడల్ ఆన్సర్ ప్రతిదీ కూడా స్ట్రక్చర్, మంచి స్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అదే విధంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏదైతే చదువుతారో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అదే విషయం కంటెంట్ మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, చూడండి అదే క్వశ్చన్, ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక సంక్షేమం రెండూ కలిసి సాగాలి, రెండూ ముందుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ విషయంలో సంక్షేమాన్ని అందిస్తూనే రెవెన్యూ, ఆర్థిక లోటును రాష్ట్రం ఎలా నిర్వహిస్తుందో చర్చించండి. సంక్షేమాన్ని ముందు తీసుకెళ్తూనే రెవెన్యూ మరియు ఆర్థిక లోటుని ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది రాష్ట్రం అని చెప్పేసి. సో సేమ్ కంటెంట్ మీకు తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ పాయింట్స్ ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా లేటెస్ట్ సర్వే ప్రకారం ఇచ్చిన డేటానే. సో ఇది కనుక మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే మీకు గుడ్ స్కోర్ వస్తుంది. ఓకే,
సో ఇలాంటి కంటెంట్ మనం పాలిటీకి అలాగే ఇస్తాము, ఎకానమీకి అలాగే ఇస్తాము, సైన్స్ అండ్ టెక్నాలజీకి అలాగే ఇస్తాము, అన్ని సబ్జెక్ట్స్కి అలాగే మనం కవర్ చేస్తాము. ఇంకా మీకు కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ కూడా అన్లాక్ చేశాను కోర్సులో. మీరు కావాలంటే ఆ శాంపిల్ క్వశ్చన్స్ కూడా చూడొచ్చు. అండ్ మీరు ప్రతి క్వశ్చన్ మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ప్రింట్అవుట్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎవాల్యుయేషన్స్ కూడా నాకు పంపించవచ్చు. మీరు నాకు టెలిగ్రామ్ నెంబర్కి మీరు వన్స్ కోర్సు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నా టెలిగ్రామ్ నెంబర్కి మీరు ఎవాల్యుయేషన్స్ పంపించవచ్చు. నేను చెప్తాను. వన్స్ మీరు కాంటాక్ట్ చేయండి, ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. నేను మీకు డీటెయిల్డ్గా ఈ కోర్స్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ డెస్టినీ అని చెప్పచ్చు. ఇప్పటివరకు మీరు ఏదైనా ఫాలో అయ్యి ఉండొచ్చు, కానీ మనం గ్రూప్ 2లో కూడా మంచి స్కోర్స్ మనం తీసుకొచ్చాము మన ఇన్స్టిట్యూట్ నుంచి. 245 ఇస్ ద హైయెస్ట్ స్కోర్. ఓకే, అరౌండ్ అబౌవ్ 200 వచ్చిన వాళ్ళు 250 మెంబర్స్ ఉన్నారు మన దాంట్లో. ఓకే, సో ఇలాగా ఫస్ట్ నుంచి కూడా మనం మంచి టెస్ట్, మంచి స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో మీకు ఈ కోర్సు సంబంధించిన లింక్స్ ఉన్నాయి. ఆ లింక్ యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మోర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఆ కాంటాక్ట్ నెంబర్తో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.